ఆదిలాబాద్ కలెక్టరేట్లో ప్రజావాణి ఫిర్యాదుల విభాగానికి పలువురు తమ సమస్యలను పరిష్కరించాలంటూ వినతులు అందజేశారు. వాటిలో భాగంగా పట్టణాభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 50 కోట్ల నిధులు విడుదల చేయాలంటూ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజును కలిసి వినతి పత్రం ఇచ్చారు. మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక చొరవతో నిధులు విడుదలయ్యాయంటూ, ప్రస్తుతం వాటిని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదంటూ మున్సిపల్ చైర్మన్ అన్నారు. పట్టణంలో పలు వెనుకబడ్డ ప్రాంతాల్లో విలీనమైన వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించామని, నిధుల నిలిపివేతతో ఆ పనులు ఆగిపోయాయంటే దీంతో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే అవకాశం ఉందంటూ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణాభివృద్ధికి ఆటంకం కలిగేలా వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సారించాలంటూ మున్సిపల్ చైర్మన్ కోరారు. వీధి వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా వారికి శాశ్వత దుకాణాలు కేటాయించి ఉపాధి దెబ్బతినకుండా చూడాలంటూ వీధి వ్యాపారస్తులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. మల్టీపర్పస్ గ్రౌండ్లోనే కనీసం మాకు ఒక పద్ధతితోని, బాబు మీరు ఇక్కడ ఉండదు, లేపేయాలి, ఏదో ఒక పద్ధతితో మాట్లాడి చెప్పాలి కదా. చెప్పకుండా మా సాములు దోచుకుపోవటం ఏంటిది? మేము ఏది చిన్న చిన్న వ్యాపారాలమే కదా. అయితే మాకు ఎవైతే మీరు రూమ్స్ చేసి ఇస్తున్నాము, షెడ్లు చేసి ఇస్తున్నాము అన్నారు కదా, మరి వాటికి 10 సార్లు కూడా మేము పేర్లు రాసి ఇచ్చాం కదా. అవి ఎవరి వాళ్ళకి అప్పచెప్తే కూడా కొంచెం మాకు సమస్య తీరిపోతుంది కదా. బతికేది ఎట్లా ఇప్పుడు? కనీసం ఏం చేయాలి మరి? మాకైతే ఇళ్ళు లేవు, పొలాలు లేవు, చేనులు లేవు, ఏమీ లేదు, ఏం గవర్నమెంట్ ఉద్యోగం లేదు. బతికేది దాని మీదనే బతుకుతున్నాం. ఇంకా దాని వెనుక కూడా పూలలు పెడతాను. మల్టీ